నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ PM శ్రీ క్రింద ఎంపికైన మనుబోలు బాలుర హై స్కూల్లోనే వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టారని చెన్నై నుండి వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గీత అన్నారు. మనుబోలులోని హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్ లో ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించడానికి ఆమె వచ్చారు. ఆమె మాట్లాడుతూ వొకేషనల్ కోర్సులో శిక్షణ పొందితే దేశ విదేశాలలో ఉపాధిని పొందవచ్చు అన్నారు. వొకేషనల్ కోర్సుల్లో ఇన్స్పెక్టర్లు చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి పథకాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో వొకేషనల్ కోర్సుల్లో బ్యూటీ అండ్ వెల్నెస్ మరియు రీటైల్ ట్రేడ్లు ఉన్నాయన్నారు. వీటిలో విద్యార్థులు శిక్షణ పొంది ఉపాధిని పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వొకేషనల్ ఇన్స్పెక్టర్లు కృష్ణవేణి, రామ్ గోపాల్ ఉన్నారు. నమస్కారం తెలుసుకుంటున్నానండి. మరి ఈరోజు ముఖ్యంగా మన పాఠశాలలో బ్యూటీ అండ్ వెల్నెస్ అనేటువంటి ఆ యొక్క ట్రేడ్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయడానికి గాను మనకు మెడ్రాస్ నుంచి గీతా మేడం గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది పిఎంశ్రీ స్కూల్. ఈ పిఎంశ్రీ స్కూల్లో మనకు 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి బ్యూటీ అండ్ వెల్నెస్, రెండోది వచ్చి రీటైల్ బిజినెస్ అనే 2 ట్రేడ్స్ ఉన్నాయి. ఈ మండలం మొత్తం మీద కూడా ఉన్నటువంటి 5 పాఠశాలలో మన హై స్కూల్ మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మనుబోలు పాఠశాలకు మాత్రమే ఈ యొక్క ట్రేడ్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ ట్రేడ్స్, వీటి ప్రాముఖ్యత ఏంది అనేది మీ అందరికీ తెలియజేయాలని నేను ఈ యొక్క సమయంలో కోరుకుంటున్నాను. మరి ఈ 2 ట్రేడ్స్ కూడా విద్యార్థులకు విద్యతో పాటు అదనంగా వాళ్ళ యొక్క వృత్తి విద్యను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వృత్తి విద్య ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అని అంటే విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా వృత్తి విద్యను కూడా నేర్చుకున్నందువల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవనం సాగించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దాని కొరకును మాకు 2 ఇన్స్ట్రక్టర్స్ని గవర్నమెంట్ వాళ్ళు SSI సమగ్ర శిక్ష తరపున అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళల్లో మొదటగా బ్యూటీ అండ్ వెల్నెస్ కృష్ణవేణి అటువంటి ఒక ఇన్స్ట్రక్టర్, అలాగే మాకు రీటైల్ బిజినెస్ తరఫున ఉండేటటువంటి వాటిల్లో రామగోపాల్ అనే ఇన్స్ట్రక్టరు, ఇద్దరిని కూడా మాకు అరేంజ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మీ యొక్క బిడ్డలందరినీ కూడా ఈ పాఠశాలలో చేర్పించి పాఠశాలలో ఉన్నటువంటి ఈ వృత్తి విద్యల్లో కూడా నైపుణ్యం సంపాదించినట్లయితే మీ యొక్క కుటుంబములు కూడా బిడ్డలు ఎంతో ఆసరాగా ఉండగలరని కోరుకుంటున్నాను. మాకు అలాగే కాకుండా 6, 7, 8 తరగతులలో కూడా ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించబడుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా పాఠశాలను గుర్తించి మీరు మీ పిల్లలను మా పాఠశాలలో జాయిన్ చేసినట్లయితే వాళ్ళు ఎంతో అభివృద్ధిలోనికి రాగలరని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గీతా మేడం గారు వాళ్ళ యొక్క ప్రమోషన్ను మీకు తెలియజేస్తారు. Gita, so I'm coming from Chennai. It's the first time I'm visiting the school as an assessor. So I'm assessor in beauty and wellness sector for all central government trades. So actually, first of all, I thank Madam Amulya Kumari because I have visited so many schools. So in that school, headmasters, headmistress. Okay, so myself Geeta, I'm coming from Chennai. So I'm an assessor in beauty and wellness sector. Generally, we used to visit all the schools for school assessment in early months. See, this time I visited many schools. First time I'm visiting the school Monobolo. So actually, first of all, I should congratulate Headmistress Amulya Kumari Madam because I visited so many schools, but nobody encouraging students to join in vocational school and nobody promoted the schools for the students who are joined in the schools. The first time she is promoting, it's a very great thing for a headmistress promoting schools and encouraging students to join in the government schools because they are providing so many vocational training course and the 10th, 11th, 12th grade students. So actually she, while speaking, she told me there are so many schools in this Monobolo, but particularly the schools only providing vocational training for the students, and I have visited the lab facilities and the students, checked the students' skills. But they are trained very well and they have very good facilities in the beauty and wellness laboratory, as well as they are saying many grades they are giving training. And I am visiting beauty and wellness sector lab.
So they have wonderful lab facilities and they are training the students very much. And what I am trying to say is the certificate is very useful for the candidates because this is not provided by the state government. This is provided by central government. So it is valid for all over India as well as they can go and work in abroad also. So this is a great opportunity to the candidate who can learn and earn in parallelly. So that will give more confidence to the students. They can go for higher studies with this income. So either they can work in parallel at part time, otherwise they can start their own business with the certificate. Government is providing so many loan facilities with some subsidies also having the certificate. And this is the right age and learning vocational training along with the studies, a great initiative at the schools. Once again, I thank Madam Amulya Kumari Madam as well as for the trainers as well as the whole team of this ZPHS Module schools. Thank you very much.